నమస్కారం. మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. వైద్య ఉత్పత్తుల లైసెన్సింగ్ మరియు ట్రేడింగ్ నియంత్రించే నిబంధనలను ఉల్లంఘించినందుకు 3 ప్రైవేట్ ఫార్మసీల లైసెన్సులను రద్దు చేస్తూ కువైట్ ఆరోగ్య మంత్రి డాక్టర్ అహ్మద్ అల్ అవధి ఉత్తర్వులు జారీ చేశారు. మరో ఫార్మసీ కార్యకలాపాలను 6 నెలల పాటు సస్పెండ్ చేయగా ఒక కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేశారు. అమల్లో ఉన్న చట్టాలను ఉల్లంఘించడంపై కఠినంగా వ్యవహరిస్తామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందని పేర్కొంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి లైసెన్స్ పొందిన ఫార్మసిస్ట్ లేకుండా పనిచేయడం, నమోదు లేదా తెలియని మూలాల నుంచి మెడిసిన్ కొనడం, అమ్మడం వంటి తీవ్రమైన ఉల్లంఘనను గుర్తిస్తే పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేయడంతో పాటు వాటి లైసెన్సులను శాశ్వతంగా రద్దు చేస్తామని, అలాగే నిర్వాహకులపై క్రిమినల్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. క్యాటరింగ్ వ్యాపారంలో చిన్న నగదును తన అవసరాలకు ఉపసంహరించుకున్న ఫిలిప్పీన్స్ ప్రవాసికి లోయర్ క్రిమినల్ కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. ఆమె సిబ్బంది బ్యాంక్ ఖాతాల ద్వారా కంపెనీ మొత్తాన్ని సైక్లింగ్ చేయడం ద్వారా బీడీ 4,633 తీసుకున్నట్లు కోర్టు నిర్ధారించింది. డబ్బు తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ఆమె శిక్షాకాలం ముగిసిన తర్వాత బహిష్కరించాలని చెప్పింది. అయితే ఆమె సహాయం చేసి మోసం ద్వారా కంపెనీ డబ్బును పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 2వ నిందితుడు ఈజిప్షియన్ వ్యక్తిని నిర్దోషిగా విడుదల చేశారు. సదరు మహిళ ఏప్రిల్ 2023లో హెచ్ఆర్ మేనేజర్గా ఉద్యోగంలో చేరిందని, చిన్న నగదు మరియు నిర్వహణ ఖర్చులకు కంపెనీ ఖాతా ఉన్న కార్డును ఆమెకు అప్పగించారు. అనంతరం ఆమె వివిధ అవసరాల పేరుతో నగదును బదిలీ చేసింది. అనంతరం వాటిని తిరిగి తన అకౌంట్కు బదిలీ చేయించుకుందని కోర్టు నిర్ధారించింది. ఇలా కంపెనీ డ్రైవర్ ద్వారా బీడీ 3,520, వంటవాడి ద్వారా బీడీ 873 మరియు మరొక డ్రైవర్ అకౌంట్ ద్వారా మరో బీడీ 240 తల పొందిందని కోర్టు తెలిపింది. జనవరి 2026లో పాయింట్ టు పాయింట్ ప్రయాణికులలో 51% పెరుగుదల నమోదైనట్లు ఒమన్ ఎయిర్ వెల్లడించింది. 2025లో 2,16,000 మంది ప్రయాణికులతో పోలిస్తే ఈ సంవత్సరం 3,25,000 మంది ప్రయాణికులకు సేవలు అందించినట్లు ఒమన్ ఎయిర్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ మైక్ రటర్ తెలిపారు. గల్ఫ్లో పాయింట్ టు పాయింట్ వాటాలో ఒమన్ ఎయిర్ అగ్రగామిగా మారిందని ఆయన అన్నారు. యూఏఈలో పెట్టుబడుల పేరుతో జరుగుతున్న భారీ మోసాలపై అక్కడి పోలీసులు మరియు క్యాపిటల్ మార్కెట్ అథారిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రముఖ సంస్థల పేరుతో నకిలీ ఆఫర్లు సృష్టించి ఇన్వెస్టర్లను బురిడి కొట్టిస్తున్న ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాయి. ఏదైనా సంస్థలో పెట్టుబడి పెట్టే ముందు అది అసలైందా లేక నకిలీదా అని ఎలా గుర్తించాలో ఇప్పుడు చూద్దాం. యూఏఈలో ఆర్థిక సేవలు అందించే ఏ సంస్థకైనా లైసెన్స్ తప్పనిసరి. పెట్టుబడిదారులు సీఎంఏ అధికారిక వెబ్సైట్లో కంపెనీ పేరు, లైసెన్స్ నెంబర్ సరిచూసుకోవాలి. దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ సంస్థలను పర్యవేక్షిస్తుంది. బ్యాంకులు మరియు ఇన్సూరెన్స్ కంపెనీలను యూఏఈ సెంట్రల్ బ్యాంక్ నియంత్రిస్తుంది. క్రిప్టో కరెన్సీ లావాదేవీల కోసం లైసెన్స్ను తనిఖీ చేయాలి. అసలైన కంపెనీ పేర్లకు చివరన గ్లోబల్ లేదా ఇంటర్నేషనల్ జోడించి నమ్మించే ప్రయత్నం చేస్తారు. స్పెల్లింగ్ మరియు వెబ్సైట్ డొమైన్లను క్షుణ్ణంగా పరిశీలించాలి. తక్కువ సమయంలో ఎక్కువ రాబడి వస్తుందని నమ్మించే కోల్డ్ కాల్స్, వాట్సాప్ మెసేజ్లు మరియు సోషల్ మీడియా ప్రకటనలు నమ్మొద్దు. తెలియని ట్రేడింగ్ యాప్లను డౌన్లోడ్ చేయకండి. అనుమానం వస్తే నిధులను బదిలీ చేయొద్దని వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సీఎంఏ సూచించింది. మీ కష్టార్జితాన్ని ఇన్వెస్ట్ చేసే ముందు 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. రమదాన్ పురస్కరించుకుని మున్సిపాలిటీలు మరియు గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ ఆరోగ్య సంబంధిత కార్యకలాపాలను లక్ష్యంగా చేసుకుని 13,000కు పైగా తనిఖీలు నిర్వహించింది. అలాగే వాణిజ్య కార్యకలాపాలను కవర్ చేసేలా దాదాపు 4,000కు పైగా తనిఖీలు నిర్వహించింది. తనిఖీల సందర్భంగా ఆరోగ్య ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో ధృవీకరించడానికి 8,000 ఆహార మరియు నీటి నమూనాలను సేకరించినట్టు తెలిపింది. 5,700 సిబ్బంది గ్రూపులుగా ఏర్పడి తనిఖీలు నిర్వహిస్తున్నారని అధికారులు వెల్లడించారు. అలాగే అత్యవసర పరిస్థితులు, పీక్ సమయాల్లో మున్సిపల్ సేవలను అందించడానికి 12 అత్యవసర బృందాలను అందుబాటులో పెట్టినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఖతార్లో పవిత్ర రమదాన్ మాసం ప్రారంభమైనందున దేశవ్యాప్తంగా వీధులు రద్దీగా మారాయి. ఈ నేపథ్యంలో ఇఫ్తార్కు ముందు చివరి గంటలో అధిక వేగం గురించి అంతర్గత మంత్రిత్వ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఇఫ్తార్కు ముందు ట్రాఫిక్ ప్రమాదాలు పెరుగుతాయని పేర్కొంది. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ప్రకటనలో డ్రైవర్లు జాగ్రత్తగా ఉండాలని మంత్రిత్వ శాఖ కోరింది. మీ ప్రాణాలను లేదా ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేయకండి మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇఫ్తార్కు ముందు అధిక వేగాన్ని నివారించండి. వేగాన్ని తగ్గించడం భద్రతను పెంచుతుంది మరియు ట్రాఫిక్ ప్రమాదాలను నివారించడంలో సహాయపడుతుంది. మీ భద్రత మాకు ముఖ్యమని మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.